త్రియేక దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని జనమ, ఈ ఉదయ కాలమునందు దేవుడు మనందరికీ కూడా అనుగ్రహిస్తూ వస్తూ ఉన్న తన గొప్ప ఈవులను బట్టి, ఆశీర్వాదములను బట్టి, తను విస్తరింపజేస్తూ ఉన్న తన కృపను బట్టి, తను మనకు అందిస్తూ ఉన్నటువంటి కాపుదలను బట్టి మొట్టమొదటిగా ఆ దేవాది దేవునికి నా యొక్క నిండు వందనములు, కృతజ్ఞత స్తోత్రములు నేను సమర్పిస్తూ ఉన్నాను. అదే విధముగా ఈ ఉదయకాలమున వాక్య ధ్యానము కొరకై మీ ముందు నేను నిలబడటానికి నాకు ఒక చక్కటి అవకాశమును కల్పించిన మన రాయలసీమ అధ్యక్ష మండల పీఠాధిపతులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ పెయ్యాల ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ మన బిషప్ తల్లి గారు శ్రీమతి సిడి భారతి తల్లి గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, వందనములను తెలియజేస్తున్నాను. అదే రీతిగా మన అధ్యక్ష మండల ఆఫీస్ బేరర్స్, వైస్ ప్రెసిడెంట్ మరియు యూత్ బోర్డ్ ప్రెసిడెంట్ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ పిడిఎస్జే బెన్హర్ బాబు గారికి, సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ సి ఆనందరావు బాబు గారికి, అసిస్టెంట్ సెక్రటరీ మిస్టర్ డిసి ఆనిస్ మోజెస్ గారికి, హానరరీ ట్రెజరర్ మిస్టర్ పి డానియల్ సార్ గారికి, యూత్ బోర్డ్ డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ పిఎస్ వినయ్ కుమార్ బాబు గారికి నా హృదయపూర్వక వందనములను తెలియజేస్తున్నాను. మరి యొక్క పర్యాయము ఈ ఉదయకాలమున వాక్య ధ్యాన సమయములోనికి మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన ద్వారా వాక్య ధ్యానములోనికి మనం ముందుకు వెళ్దాం. ప్రార్థించుదము. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికిని కారణభూతుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దైవమా, మీ పాదములకు స్తుతి స్తోత్రములు, వందనములు. మా జీవితములలో ప్రభువా, మరొక నూతన ఉదయమును చూడటానికి మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టకరమైనటువంటి అవకాశమును బట్టి మీకు స్తుతి స్తోత్రములు. ప్రభు యొక్క దినమున నీ నామాన్ని స్మరిస్తూ, నీ నామమును హెచ్చించుచు, మీ వాక్య భాగములను ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన యొక్క సమయమును బట్టి మీకు స్తుతి స్తోత్రములు. ఇదిగో ప్రభువా, కొద్ది నిమిషముల పాటు వాక్యమును మేము ధ్యానించిన ఉంటుండగా నీ సన్నిధిని మాకు అనుగ్రహించమని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమును మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. విత్తబడబోయేటువంటి వాక్యము వృధా కాకుండాన్నట్లుగా 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించి అభివృద్ధి నొందినట్లుగా దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. నేటి వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడి ఉన్నటువంటి అంశము లైట్ ఆఫ్ ది వరల్డ్, లోకమునకు వెలుగు. వెలుగు అన్నటువంటి పదము పరిశుద్ధ గ్రంథములో దాదాపు 200 సార్లకు పైగా లిఖించబడి ఉండటాన్ని మనము గమనించవచ్చు. వెలుగు అన్నటువంటి అంశము పరిశుద్ధ గ్రంథములో లిఖించబడి ఉన్న అనేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశములలో ఒకటిగా మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. ఈ వెలుగు అన్నటువంటి పదము ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచన భాగంలో మొట్టమొదటిసారిగా వ్రాయబడటాన్ని మనము చూస్తూ ఉన్నాం. వెలుగు దేవుని చేత సృజించబడిన అంశముగా మనము గమనిస్తూ ఉన్నాం. ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచన భాగములో కూడా ఈ వెలుగుకు సంబంధించినటువంటి మాటలను మనము గమనించవచ్చు. ఈ ఆదికాండము 1వ అధ్యాయము నుండి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము వరకును కూడా అనేక మారులు ఈ వెలుగు అన్న యొక్క అంశము అనేక మారులు ప్రస్తావించబడటాన్ని మనము గమనిస్తాం. ప్రస్తావించబడినటువంటి ప్రతిసారి కూడా ఈ వెలుగు అన్నటువంటిది దేవుని యొక్క స్వభావముగా మనకు కనబడుతున్నది. The light is attributed to God. And the Bible understanding of God is associated with light.
ఈ వెలుగు అన్నటువంటిది దేవుని స్వభావముగా పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడుతుంది. ఈ వెలుగు అన్నటువంటిది దేవునికి ఆపాదించబడుతూ ఉన్నట్లుగా అనేక మార్లు పరిశుద్ధ గ్రంథములో మనము గమనిస్తాం. కొన్ని వచన భాగములను మనము గమనించు ప్రయత్నమును చేయుదము. కొన్ని వచన భాగములు గమనించేటువంటి ఒక ప్రయత్నాన్ని మనం చేద్దాం. కీర్తనల గ్రంథము 27వ సంకీర్తన మొదటి చరణ భాగము. యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు. యెహోవా నాకు వెలుగు అని కీర్తనాకారుడు ఇక్కడ చక్కటి మాటను వ్రాస్తూ ఉన్నాడు. అదే రీతిగా యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ వచన భాగాన్ని మనము గమనించినట్లయితే, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. యెహోవా నాకు వెలుగు అని కీర్తనాకారుడు అంటుంటే, ప్రవక్త అయినటువంటి యెషయా భక్తుడు రాస్తూ ఉన్నటువంటి మాట, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు, సూర్యుడు చంద్రుడు నీకు ఇక మీద ప్రకాశమును ఇయ్యవు అని ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాటను ఇక్కడ పొందుపరుస్తూ ఉన్నాడు. అదే రీతిగా క్రొత్త నిబంధన గ్రంథములో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచన భాగాన్ని మనము గమనిస్తే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అన్నటువంటి మాటను కూడా మనం అక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. యెహోవా వెలుగు, యెహోవాయే నిత్యమైన వెలుగు, యెహోవా యొక్క నివాసము ఎవరూ కూడా సమీపించలేని తేజస్సు, అంతటి వెలుగును కలిగినటువంటిది ఆయన యొక్క నివాసము అన్నటువంటి మాట మనకు కనబడుతూ ఉన్నది. వెలుగై ఉన్నటువంటి దేవుడు తన వెలుగును మానవాళికి అందించడానికి పాత నిబంధన కాలములోనే ఆయన ఆలోచన చేసినట్లుగా ఆ ఆలోచనలను ప్రవచనాల రూపకములో ఆ యొక్క ప్రవక్తల చేత ఈ గ్రంథాలలో రాయించబడినట్లుగా అనేక వచన భాగాలను మనము చూస్తాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచన భాగాన్ని మనము గమనిద్దాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననము గూర్చిన ప్రవచనముగా ఈ వచన భాగమును మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాం. వెలుగయున్నటువంటి దేవుడు చీకటి మయముగా ఉన్నటువంటి ఈ ప్రపంచానికి హృదయములో ఎక్కడ కూడా వెలుగు అన్నటువంటి అంశము లేక సంపూర్ణముగా అంధకార సంబంధమైనటువంటి ఆలోచనలు, పాపపూరితమైనటువంటి స్వభావమును కలిగినటువంటి మానవ హృదయములోనికి వెలుగును పంచడానికి దేవుడు వెలుగును ఈ లోకములోనికి యేసుక్రీస్తు ప్రభుల వారి రూపములో పంపుతూ ఉన్నట్లుగా యొక్క వచన భాగములో మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. అందుకొరకు యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 12వ వచన భాగములో మనము చూస్తే స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతూ ఉన్నటువంటి ఒక మాట మనకు అక్కడ కనబడుతుంది. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 12వ వచన భాగమును ఒకసారి మనము గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయముగా చెబుతూ ఉన్నటువంటి ఒక మాట మనం అక్కడ గమనించగలుగుతాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండుడని వారితో చెప్పెను. యేసు నేను లోకమునకు వెలుగు అన్నటువంటి మాట యేసుక్రీస్తు ప్రభుల వారు ధృవీకరిస్తూ ఉన్నారు. దట్ హీ ఈస్ ది లైట్ ఆఫ్ ద వరల్డ్. యెహోవా వెలుగు, యెహోవా నిత్య వెలుగు. యేసుక్రీస్తు ప్రభుల వారు నేను లోకమునకు వెలుగు అన్నటువంటి మాటను కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి.
ఈ మాటలన్నింటినీ కూడా మనము గమనించినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి మాట, వెలుగు అన్నటువంటి అంశము ఇది దేవుని స్వభావమును సూచిస్తూ ఉన్నటువంటిదిగా మనకు ఎంతో స్పష్టముగా అర్థము అవుతూ ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తన పరిచర్య జీవితమును ప్రారంభించిన తరువాత ఆయన చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగము మత్తయి రాసిన సువార్త 5, 6, 7 అధ్యాయ భాగాలలో మనం చూస్తాం. ఈ 3 అధ్యాయాలలో పొందుపరచబడినటువంటి యొక్క ప్రసంగ అంశములను కొండ మీద ప్రసంగముగా కూడా మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాం. ఇది యేసు స్వామి చేసిన మొట్టమొదటి ప్రసంగము, ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ప్రసంగము, ఎంతో సుదీర్ఘమైనటువంటి ప్రసంగము కూడా. పాత నిబంధన గ్రంథములో లిఖించబడి ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు, ధర్మశాస్త్రములో ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినటువంటి అనేకమైనటువంటి కట్టడలు, సూచనలను తిరిగి మరి తన యొక్క దృక్పథములో యేసుస్వామి వారు మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ యొక్క మాటలన్నీ కూడా ఈ 3 అధ్యాయాలలో మనం గమనించగలుగుతూ ఉంటాం. ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి యొక్క ప్రసంగములో ఒక చక్కటి మాట, వెలుగుకు సంబంధించినటువంటి మాటను మాట్లాడటాన్ని మనము చూడవచ్చు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 14వ వచన భాగం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యెహోవా లోకమునకు వెలుగు. యేసు నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఇప్పుడు ఆయనను వెంబడిస్తున్న ఆయన శిష్యులను చూచి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్న ఒక క్రొత్త గుర్తింపును వారికి ఇస్తూ ఉన్నట్లుగా ఆ వచన భాగములో మనము గమనించగలుగుతూ ఉన్నాం. మీరు లోకమునకు వెలుగు. వెలుగు దేవుని స్వభావమైతే ఆ దేవుని స్వభావమును ధరించుకొనుటకు గాను ఒక పిలుపును లేదా ఒక ఆహ్వానాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాడు తనను వెంబడిస్తున్నటువంటి వారికి అందించడాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మనము కూడా ఈ యొక్క ఆహ్వానాన్ని పొందుకోవాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకందరికీ కూడా ఇస్తూ ఉన్నటువంటి ఒక పిలుపు, ఒక నూతనమైన గుర్తింపు. లోకమునకు వెలుగుగా మనము ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన మనల నుండి ఆశిస్తూ ఉన్నటువంటి యొక్క కార్యాన్ని లేదా ఆయన అప్పగించినటువంటి ఒక బాధ్యతను ఎలా మనము నిర్వర్తించాలన్నటువంటి ఒక ఆలోచన మనమందరమును కూడా కలిగి ఉండాలి. ఎలా ఈ లోకానికి నేను వెలుగుగా ఉండవచ్చును, ఎలా ఈ వెలుగును నా జీవితములో నేను పొందుకొనవచ్చును అన్నటువంటి ఆలోచన ఖచ్చితముగా మనందరికీ కూడా రావాలి. కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 130వ చరణ భాగము, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. క్రైస్తవ సమాజములో వాక్యాన్ని చదివేటువంటి విధానాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా మరి ముందుకు వెళ్తూ ఉంటారు. కొద్దిమంది పరిశుద్ధ గ్రంథాన్ని ఒక ఏదో లాటరీ తీసినట్లుగా ఓపెన్ చేస్తే ఏ వాక్యం వస్తే ఆ వాక్యము చదివితే సరిపోతుందనో ఈ రకంగా చదివేటువంటి వారు కూడా లేకపోలేరు. వాక్యమును చదవటము అన్నటువంటిది ఆశీర్వాదకరమైనటువంటి విషయమే. అయితే వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు వాక్యాన్ని ధ్యానించేటువంటి వైపుగా మన దృష్టి వెళ్ళాలి. చదివినది అక్కడే చదివాం, అక్కడే వదిలేసాం అన్నట్టుగా ఉన్నప్పుడు అది నిరర్థకమైపోవచ్చు. ఆశీర్వాదకరమే అయినప్పటికీ కూడా వీఆర్ నాట్ లెట్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు డూ మిరాకిల్స్. వీఆర్ నాట్ లెట్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు డూ వర్క్ ఇన్ అవర్ హార్ట్స్. మనము చదువుతున్నటువంటి వాక్యాన్ని మన హృదయములో కార్యములను చేయడానికి మనం అనుమతించలేకపోతే మనము చదివినది ఎలా ఉపయోగకరముగా ఉంటుంది అన్నది మనం ఆలోచన చేయాలి. చదవటం అన్నది ధ్యానించేటువంటి వైపునకు మళ్లింపబడాలి. ధ్యానించినటువంటి యొక్క వాక్యము
మనస్సున భద్రముగా ఉంచుకొనాలి. హృదయములో దేవుని వాక్యమును నింపుకొని ఆ వాక్యములో ఇమిడి ఉన్న అనేకమైనటువంటి సత్యములను మనము గ్రహించేటువంటి వారముగా ఉండాలి. గ్రహించి ఆ వాక్యానికి అనుగుణంగా నడుచుకునేటువంటి వారముగా కూడా మనము ఉండాలి. అప్పుడు మనము చదివినటువంటి వాక్యము మన జీవితాలకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. కీర్తన 119, 130 ప్రకారము నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అని అన్నప్పుడు కేవలం చదవటము ద్వారా మాత్రమే కాదు, చదవాలి, ధ్యానించాలి, మనసున ఉంచుకోవాలి. ఆ యొక్క మాటలు మన జీవితాన్ని మలిచేటువంటి స్థితిని, ఆ యొక్క అవకాశాన్ని వాక్యానికి మనము ఇవ్వాలి. అప్పుడు మన జీవితాలు వెలుగుమయముగా అవుతాయి అని నేడు జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని జనమ, ఈ యొక్క దినమున దేవుడు మనలందరినీ కూడా ఈ యొక్క క్రొత్త పేరుతో, క్రొత్త బిరుదుతో, క్రొత్త గుర్తింపుతో మనలను పిలవాలని, ఆ బాధ్యతలను మనకు అప్పగించాలని ఆశపడుతూ ఉండగా మన స్థితిగతులు ఏ విధముగా ఉంటున్నాయి? ఈ లోకానికి వెలుగుగా ఉండడానికి ఎంతవరకు మనము ఇష్టపడేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం? ఎంతవరకు మనము సిద్ధపాటును కలిగి ఉండేటువంటి వారముగా ఉంటూ ఉన్నాము అన్నటువంటిది మనం ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి. యోహాను రాసిన సువార్తలోనే ఒక మాటను మనము చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వెలుగును పరిచయము చేయడానికి, వెలుగు అనుభవములోనికి మానవాళిని నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను అంగీకరించినటువంటి వారు, ఆయనను తృణీకరించినటువంటి వారు ఎందరో ఉన్నారు. అలాంటి మాటనే యోహాను సువార్తికుడు కూడా ఒకటి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 19వ వచన భాగాన్ని గనక మనము చూసినట్లయితే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఆయన వెలుగును ఎదుర్కొన్నాడో తన జీవితము కంప్లీట్గా చేంజ్ అయిపోతూ ఉన్నట్లుగా, మారిపోతూ ఉన్నట్లుగా మనము చూస్తాం. క్రైస్తవులను చంపడానికి వేగిరపడి వెళ్ళేటువంటి పౌలు ఎప్పుడైతే వెలుగుతో ఒక అనుభవాన్ని కలిగి ఉన్నాడో, ఎప్పుడైతే వెలుగును ఎదుర్కొన్నాడో తన జీవితము మారిపోయినటువంటి స్థితిని మనము చూస్తూ ఉన్నాం. పాల్ వాజ్ స్ట్రక్ బై ది లైట్. వెలుగు చేత ఆయన నింపబడి తన జీవితమంతయు కూడా మార్చబడిన తర్వాత తన యొక్క జీవితము ఏ విధముగా ఉన్నదో, ఎందుకొరకు తన జీవితము ఉన్నదో, ఎందుకొరకు ఈ లోకయాత్రలో ఆయన ఉన్నాడో చక్కని మాటలను ఆయన చెబుతాడు. అపోస్తలుల కార్యములోనే 13వ అధ్యాయము 47వ వచన భాగం. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించెను అనిరి. పౌలు మరియు బర్నబాస్ వీరిరువురు కూడా చెబుతున్నటువంటి మాట, భూదిగంతములకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించెను అన్నటువంటి మాట. వెలుగు అనుభవమును కలిగి ఉన్న వెంటనే బాధ్యత అన్నటువంటిది వారికి వస్తుంది. న్యూ ఐడెంటిటీ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీస్. బాధ్యతలతో కూడినటువంటి గుర్తింపు మనకిక్కడ కనబడుతూ ఉంది. బాధ్యతలంటే మనకు కొన్నిసార్లు నచ్చవు. ఎందుకంటే ఒక పర్సనల్ టైం అన్నది ఉండదు. బరువు, బాధ్యతలు ఇవన్నీ ఎక్కడ వచ్చిన గోల, ఎక్కడ వచ్చిన పంచాయతీ అని మ్యాక్సిమం అందరూ అని అనుకోవడానికి లేదు. కానీ చాలా మట్టుకు ఎప్పుడో ఒకసారైనా, ఏదో ఒక రోజైనా వాటి నుండి తప్పించుకోవాలన్న ఆలోచన ఖచ్చితంగా మనకు వస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ పౌలు మరియు బర్నబాస్ వారిరువురును కూడా వారు చెబుతూ ఉన్నటువంటి ఆ యొక్క మాటను మనం గమనించినట్లయితే, బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లుగా అన్యజనులకు వెలుగుగా మిమ్ములను ఉంచి ఉన్నాను. ఎంతో గొప్పదైనటువంటి ఆశీర్వాదము ఈ గుర్తింపు. ఆ బాధ్యత భారముతో కూడినదైనప్పటికీ అది ప్రభువు కోసం వారు చేస్తూ ఉన్నటువంటి సేవ కాబట్టి ఎంత ఉత్సాహముతో,
ఎంత ఉల్లాసముతో, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇక్కట్లు, బాధలు, కన్నీరు వచ్చినా కూడా వారు సంతోషముతో తమ బాధ్యతలను నిర్వర్తించినట్లుగా మనము చూస్తాం. వీఆర్ ఇల్యూమినేటెడ్ టు ఇల్యూమినేట్ అదర్స్. రెండవ అంశంలోనికి వెళ్ళినట్లయితే పాత నిబంధన గ్రంథము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10వ వచన భాగం. ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. షేరింగ్, పంచుకోవటం, అవసరతలలో ఉన్నవారిని ఆదుకోవటం, బీదలను కటాక్షించటం, కనికరమును చూపటం, దయను చూపటం, ప్రేమను చూపటం, ఇవన్నీ ఒక మానవునికి సామాన్యముగా ఉండాల్సినటువంటి లక్షణాలుగా మనమందరము కూడా తెలుసు, మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అయినప్పటికీ రాను రాను ప్రస్తుత కాలములలో ఈ దయ, కనికరము, కరుణ, ప్రేమ, జాలి ఇవన్నీ కూడా మానవ జాతిలో నుండి కనుమరుగైపోతూ ఉన్నాయి. క్రైస్తవులముగా ఈ యొక్క అంశాలన్నిటినీ కూడా, ఈ స్వభావాలన్నిటినీ కూడా మనము ఎత్తి పట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ స్వభావాలను మనం విడిచిపెట్టక మనం అంటి పెట్టుకొని ఉంటామో, వాటిని మన హృదయంలో ఉంచుకుంటామో, అప్పుడు దేవుడు రాయిస్తున్నటువంటి మాట ప్రకారముగా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మనము వెలిగించబడి మన వెలుగు ఇంకొకరికి సహాయపడేటువంటి రీతిగా ఉండాలి, ఇంకొకరిని ఆధ్యాత్మికముగా వెలిగించేటువంటిదిగా ఉండాలి, ఇంకొకరి యొక్క అభ్యున్నతికి తోడ్పడేటువంటి రీతిగా ఉండాలి. షేరింగ్ ఈజ్ కేరింగ్ అని అంటాం. ప్రాముఖ్యముగా ప్రార్థన, ఉపవాసము మరియు ధర్మము చేయుట అన్నటువంటివి, దీస్ ఆర్ ది 3 పిల్లర్స్ ఆఫ్ ది లెంటెన్ సీజన్ అన్నటువంటి మాటను మనం విన్నాం. ప్రార్థన, ఉపవాసము మరియు ధర్మము చేయుట. మరి ఆకలిగొనిన వారు మన చుట్టూ ఎవరున్నారు, అవసరతలో ఉన్నవారు ఎవరో తెలియదు, బీదలు ఎవరు ఉన్నారు, వారిని గమనించి వారికి మనము చేయగలిగినటువంటి సహాయమును మనము చేసినప్పుడు, మనము చేస్తూ ఉన్నటువంటి ఆ క్రియల ద్వారా మనము దేవుని బిడ్డలమని వారు జ్ఞాపకము చేయబడాలి. మనము మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, మనము నడుస్తూ ఉన్నటువంటి ఆ నడవడిక ద్వారా మనము దేవుని యొక్క సంబంధులమని, వెలుగు సంబంధులము అని ఈ లోకము గ్రహించేటువంటి రీతిగా ఉండాలి. అప్పుడు ఆ దేవాది దేవుడు మహిమపరచబడతాడు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 16వ వచన భాగము. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ది మెయిన్ గోల్ టు బీ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ టు గ్లోరిఫై ద గాడ్. ఈ లోకానికి వెలుగుగా మనం ఉండాలని యేసుప్రభు ఇస్తున్నటువంటి పిలుపుకు ముఖ్య ఉద్దేశము దేవునిని మన క్రియల ద్వారా, కార్యాల ద్వారా, మన నడవడిక ద్వారా, మన ఆలోచన విధానముల ద్వారా ఆయనను మహిమపరచటమే ముఖ్య ఉద్దేశముగా మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. ఈ మాటలన్నీ కూడా కేవలం మండల కాలములో మాత్రమే జ్ఞాపకము చేసుకొని, ఈ మండల కాలం అయిన వెంటనే మర్చిపోయేటువంటి మాటలు కూడా కాదు. క్రైస్తవుని జీవితం అంతా కూడా ఈ యొక్క మాటలు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు. 15వ వచన భాగంలో ఆ యొక్క చక్కగా ఒక మాటను రాస్తున్నాడు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. ప్లేస్మెంట్ అండ్ విజిబిలిటీ. వెలిగించబడిన ఆ యొక్క వెలుగును లేదా ఆ యొక్క దీపమును ఎక్కడో క్రింద పెట్టేసి దాన్ని ఒక పాత్రతో మనం మూసివేయము కానీ, ఆ ఒక ఇల్లంతటికి కూడా వెలుగు ఇవ్వడానికి ఒక ఎత్తైనటువంటి స్థలములో మనం పెడతాం. వెన్ వీఆర్ కాల్డ్ ది లైట్ ఆఫ్ ద వరల్డ్, లోకానికి వెలుగుగా మనము పిలువబడినప్పుడు మన యొక్క స్థానము లేదా మనం ఎక్కడ మనల్ని మనం ఉంచుకోవాలి అనంటే అందరూ మనల్ని చూసేటువంటి స్థానంలోనికి పెట్టుకోవాలి. తద్వారా మనము మహిమపరచబడటము కాదు కానీ మనకు వెలుగిచ్చినటువంటి ఆ దేవుడిని మహిమపరిచేటువంటి స్థితి మనము తీసుకొని రావాలి. కొంచెము క్రింద పెట్టరు కానీ, కొంచెము అన్నటువంటిది వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి ఆ యొక్క పరికరం, ఒక చిన్న కుండ లేదా ఒక గిన్నె అని అనుకోవచ్చు.
అది ఒక ధాన్యాలను బియ్యాలను కొలిచేటువంటి ఒక పరికరముగా కుంచెము అన్నటువంటి యొక్క మాటను మనం చూస్తూ, కుంచెము క్రింద పెట్టరు అన్నటువంటి మాట. కుంచెము అన్నటువంటిది ధాన్యాలను యొక్క బియ్యమును కొలిచేటువంటి ఒక చిన్న పాత్ర, అది వ్యాపారానికి సంబంధించినటువంటి పాత్ర. ఈ మత్తయి, మార్కు, లూకా ఈ మూడింటిని కూడా సినాప్టిక్ గాస్పల్స్ అని అంటారు. సిమిలర్గా ఉంటాయి, అన్ని అంశాలు కూడా ఆల్మోస్ట్ కవర్ అయి ఉంటాయి 3 సువార్తలలో కూడా. ఇదే మాటను మరి మత్తయి, మార్కు, లూకా సువార్తలలో కూడా మనము గమనిస్తే మంచము కింద పెట్టరు అన్నటువంటి మాటను కూడా చూస్తాం. అనగా ఈ లోక సుఖభోగాలు, మంచము సుఖానికి, విశ్రాంతికి, సోమరిపోతుతనానికి సాదృశ్యముగా మనము ఆలోచన చేయవచ్చు. కుంచెము అన్నటువంటిది వ్యాపారానికి సాదృశ్యముగా మనకు కనబడుతూ ఉన్నది. వ్యాపారము లోక సంబంధమైనటువంటి ఆలోచన. ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు మన హృదయాన్ని కప్పివేసినప్పుడు, ఎలాగైతే ఆ కుంచెమును తీసుకొని దీపము మీద మనము కప్పి పెడతామో, ప్రాణవాయువు అందక ఎలా అయితే ఆ దీపము ఆరిపోతుందో కొద్దిసేపటికి, ఈ లోకయాత్రలో ఉంటున్నటువంటి మనము రోజుకు 1, 2 ఇలా మనం అన్నిటినీ లోక సంబంధమైనటువంటి విషయాలన్నీ అన్నిటినీ హృదయంలో పొందుపరుచుకుంటూ పోతూ ఉన్నప్పుడు దైవికమైనటువంటి వెలుగుకు స్థానము ఎలా ఉంటుందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉండి సర్వమానవాళికి కూడా ఆ వెలుగు అనుభవాన్ని అందించడం కోసము యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకములోనికి వచ్చి ఆయనను వెంబడిస్తున్నటువంటి వారిని, మనలందరినీ కూడా మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని ఒక బిరుదును, గుర్తింపును ఇస్తూ ఒక పిలుపును మనకు అందిస్తూ ఉండగా, ఈ యొక్క బాధ్యతలను మనము ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడి దైవ సహాయమును కోరుతూ మన యొక్క లోకయాత్రలో మన జీవితాలను ముందుకు కొనసాగింపజేస్తూ, మనము చేసే ప్రతి ఆలోచన, మాట్లాడేటువంటి ప్రతి మాట, వేసేటువంటి ప్రతి అడుగు, తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము కూడా దేవునికి మహిమకరముగా ఉండునట్లుగా మనము చూసుకోవాల్సిన అవసరత ఎంతో ఉన్నది. అట్టి కృప తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుడు మనందరికీ దయచేసి నడిపించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుదాము. కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా దైవమా, మీ పాదములకు మరి ఒక పర్యాయము మా నిండు వందనములు, స్తుతి, స్తోత్రములను చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో ప్రభువా, ఇక సమయంలో వాక్య ధ్యానంలో మీరు మాకు ఇచ్చినటువంటి సహాయతను బట్టి మీకు వందనాలు. నాయన, విన్నటువంటి వాక్యమును ప్రభువా మరి దీవించండి. వాటికి అనుగుణముగా మా జీవితములను మలుచుకొని మీకు మహిమార్థమై మేము జీవితాలను కొనసాగించుటకు కావలసినటువంటి శక్తిని, బలమును మాకు ప్రసాదించి మీరే మహిమనందుమని మా ప్రభువైన యేసుక్రీస్తుని పేరట మిమ్మల్ని అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.